మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా దేవుని వాక్య భాగంలో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, ఉత్తమమైన దాన్ని పరీక్షించండి. అలాగనే ఆ దేవునికి అనుకూలమైనది ఏదో దాన్ని పరీక్షించండి. సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సులో మారి నూతనం అవటం వల్ల రూపాంతరం చెందండి. రూపాంతరం అన్న అనుభవంలోనికి మీరు రండి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. రూపాంతరము అనేటువంటి మాట మనకు క్రొత్త నిబంధనలో మనకు ఆయా చోట్ల కనిపిస్తుంది. రూపాంతరం చెందడం, ట్రాన్స్ఫార్మ్ లేదా ట్రాన్స్ఫిగరేషన్. మనము ఒక 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 స్థితి నుంచి మరొక స్థితికి ఒక బొగ్గుని మనం తీసుకుని వెళ్ళి మండుతున్నటువంటి నిప్పుల్లో వేస్తే ఎలాగైతే బొగ్గు తన నలుపును పోగొట్టుకుని అది మళ్ళీ రంగు మారుతుందో అలాంటిదే ఇది కూడా. రూపాంతరం అంటే అదే. బొగ్గుని మనం ఏ విధంగానూ తెలుపు చేయలేము. అది నల్లగా మారిపోయింది. నల్లగా మారిపోయినటువంటి ఆ బొగ్గుని మళ్ళీ మనము రంగు మార్చాలంటే, ఆ కలర్ మార్చాలంటే, ఆ నలుపు రంగు మార్చాలి అంటే దాన్ని మళ్ళీ మండుతున్న నిప్పుల్లో వేస్తేనే అది రూపం మారుతుంది. అట్లాగనే మన క్రైస్తవ జీవితంలో కూడా మనం రూపాంతరం చెందాలి. క్రీస్తు చెంతకొచ్చి బాప్తిస్మం పొంది ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నాటి నుంచి మన జీవితంలో రూపాంతరం అనేది జరగాలి. ట్రాన్స్ఫిగరేషన్ జరగాలి. దైవ గ్రంథములో యేసు ప్రభువును వెంబడించినటువంటి ఆయన శిష్యుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక ఆయన పేరు యోహాను, ఒక ఆయన పేరు యాకోబు. ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళు యేసుప్రభు వారి యొక్క శిష్య గణంలో ఆయనతో కూడా 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాలు పంచుకున్నారు. పరిచర్యలో వారు కూడా జీవించారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆయన భూమి మీద ఉన్న సమయంలో. కానీ వీరిద్దరికి కోపం ఎక్కువ, కోపిష్ఠులు వీళ్ళిద్దరు. ఒక రోజున ఆయన వారిద్దరికి పెట్టిన పేరు ఏంటంటే, మీరు మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభు వారు వాళ్ళిద్దరికి పెట్టిన పేరు మనకి కనిపిస్తుంది. ఏమని పిలిచాడో అక్కడ రాసి ఉంటుంది. 3వ అధ్యాయము 17వ వచనం. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనేర్గేస్ అని పేరు పెట్టెను. బోయనేర్గేస్ అనగా ఉరిమెడువాడు అని అర్థమట. ఉరిమెడువారు అని అర్థమట. యేసయ్య వీళ్ళిద్దరు బ్రదర్స్కి ఏం పేరు పెట్టారు ఇక్కడ? బోయనేర్గేస్ అంటే గ్రీక్లో దాని అర్థం ఏంటంటే ఉరిమెడివారు అని అర్థం. ఉరిమెడువారు అంటే కోపం, ఉగ్రత కలిగిన వాళ్ళు, కోపిష్ఠులు అని అర్థం. కాబట్టి ద సన్స్ ఆఫ్ థండర్ అని కూడా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. యేసుక్రీస్తు వారి శిష్యగణంలో ఉన్నటువంటి వీరిద్దరూ అన్నదమ్ములకి యేసయ్యే ఈ పేరుని ఇవ్వడం జరిగింది, యాకోబుకి, యోహాన్కి. ఎందుకు ఈ పేరు ఇచ్చాడు ప్రభువు అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళిద్దరూ ఒకానొక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ముందు ఆయన సమరయ మార్గం గుండా ఆ రూట్ను ఎంచుకుని ఆయన వెళ్ళాలి అనుకున్నాడు యెరూషలేముకు. వాళ్ళు ఎందుకు ఆయన వెళ్ళటం ఇష్టం లేక
ఆగిపోయాడు. అప్పుడు ఆ మరుసటి రోజు వెళ్ళాలనుకున్నారు ప్రభు. ఆ సమరయ ప్రాంతంలో ఒక చోట వారు వెళ్ళి అడిగారు, మరి మా గురువుగారికి ప్రభువుకి బస సిద్ధం చేయమని చెప్పారు. కాబట్టి మీరు మాకు బస ఏర్పాటు కావాల్సి ఉంది అని అంటే ఉండటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ప్రభువుని తీసుకోలేదు. వాళ్ళు ప్రభువుని ఇవ్వలేదు. వాళ్ళకి అవకాశం రెంట్కి ఇవ్వలేదు అక్కడ ఇల్లు ఏదైనా సరే ఆ రాత్రి ఉండడానికి. అప్పుడు వీళ్ళ కోపం వచ్చింది. శిష్యులు అందరూ స్పందించారా అనేది మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా స్పందించిన వాళ్ళలో ఈ ఇద్దరు స్పందన ఎక్కువ బాగా కనబడుతుంది. వీళ్ళిద్దరూ, ప్రభువా, ఏలియా ఆనాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చివేసినట్లుగా వీరిని కూడా మనం ఆకాశం నుండి అగ్ని దింపి కాల్చేద్దామా అని చెప్పి వాళ్ళిద్దరు అంటారు. అంటే వాళ్ళిద్దరికి ఎంతో అసహనం అన్నమాట, ఎంతో కోపం ఉంది వాళ్ళకి. ఎందుకు మా ప్రభువుని చేర్చుకోరా వీళ్ళు, ప్రభువుకే ఇవ్వరా? ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు? అలాంటి గొప్పవాడికి మీరు ఇల్లు ఈయనంటారా? మీరు అవకాశం ఈయనంటారా? ఈ రాత్రి బస చేద్దామని ఆయన అనుకుంటే, ఇటు రూట్ వెళ్దాం అనుకుంటే మీరు ఎట్లా అంటారా అని చెప్పి ఆకాశం నుండి అగ్ని దిగి వాళ్ళు నాశనం అయిపోవాలని భావనతో వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ప్రభు వారిని గద్దించి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు అని ప్రభు వారిని నివారిస్తారు. ఇది లూకాసువార్త 9వ అధ్యాయం 51 నుంచి మనకు కనిపిస్తుంది. లూకాసువార్త 9వ అధ్యాయం 51 నుంచి మీరు చూసినట్లయితే అక్కడ ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. ఇదంతా మనం ఇప్పుడు నేను చెప్పింది అదే. అయితే 55వ వచనంలో యోహాను అది చూచి, వారు చేర్చుకోనందున యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారితోటి తిరిగి వారిని గద్దించెను. అక్కడ ఫుట్ నోట్లో గద్దించెను 3వ వచనములో నాశనము చేయనట్లు అన్న దగ్గర 3లో ఫుట్ నోట్లో ఉంది ఏలియా చేసినట్లు అని కూర్చబడింది. ఏలియా ఆకాశం నుండి అగ్ని గుర్తించాడు కదా, అలా చేయడం నీకు ఇష్టమా? మేము చేస్తాము అని అన్నారు. ప్రభు వారిని గద్దించను అన్నప్పుడు అక్కడ ఏముందంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. మీరు నశింపజేయాలని చూస్తున్నారు అని ఆత్మను. వారి మీదకి అగ్ని దిగి వస్తే ఆత్మలన్నీ కాలిపోతాయి, ఆత్మలన్నీ నశించిపోతాయి. కానీ మనిషి కుమారుడు వచ్చింది ఎందుకంటే మరి నశించిన దాన్ని రక్షించటానికి కదా, నశించిపోకుండా ఆత్మలను రక్షించటానికి కదా వచ్చింది అని ప్రభు వారిని గద్దించిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారు గమనిస్తే వీళ్ళు తర్వాత రోజుల్లో రూపాంతరం చెందారు. వీరిద్దరు ఇంత మాట్లాడిన మాటలు కఠినంగా ఉన్నాయి, చాలా హార్ష్గా ఉన్నాయి. అవసరమైతే వాళ్ళ మీద ఉగ్రత రావాలి. మనం కూడా కోరుకుంటూ ఉంటాం, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి, క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు కాబట్టి, దేవుని బిడ్డల మీద ఇలా చేస్తున్నారు కాబట్టి దేవుని ఉగ్రత రావాలి అని మనం కూడా కొన్నిసార్లు కోపం వచ్చి, బాధ వచ్చి అలాంటి మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. మనం కూడా మాట్లాడినటువంటి మాటలలో ఒక ఆత్మ రక్షణ అందులో కనబడకపోతే ఆ మాటలో కూడా నిజంగా మనం ఏం చేయగలం అంటే, మనం ఇతరుల నాశనమే కోరుకుంటున్నాం కానీ కోపంతో వాళ్ళ ఆత్మరక్షణ ఆలోచన మనం చేయట్లేదు. అది శిష్యుల్లో కూడా అది కనబడ్డది. అప్పుడు ప్రభు గద్దించారు. తర్వాత రోజుల్లో యేసు ప్రభు వారు తాను రూపాంతరం అనే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఎత్తైన కొండ, మత్తయి గారు రాస్తాడు తన సువార్తలో. ఆయన ఏం రాస్తాడంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఆయన కొన్ని దినములైన తర్వాత ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందాడట. అప్పుడు ఆయన వారి ముందు వస్త్రాలు తెల్లవిగా మెరుస్తున్నాయి దగదగా, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అసలు ఆ వాతావరణం అంతా మారిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతర అనుభవాన్ని చూసి ఆ చూసిన వాళ్ళలో ముగ్గురు అక్కడ ఉన్నారు. వాళ్ళల్లో పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు వారు వాళ్ళ ముందు ఆయన ముఖరూపం మారిపోయింది.
సూర్యుని వలె తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు ఏ చాకలి చలువ చేయనంత తెల్లగా దగదగ మెరుస్తూ ఉన్నాయి. దేవుని స్వరం వినపడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని. వీళ్ళేమో అక్కడ కూడా వాళ్ళు, ప్రభువా ఇక్కడ ఒక పర్ణశాల కడదామా అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రూపాంతర అనుభవము ఇవన్నీ వాళ్ళ ముందు ఆ ముగ్గురు చూసిన వాళ్ళలో ముగ్గురు చూశారు వాళ్ళు, పేతురు, యోహాను, యాకోబు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనం ఇలాంటి కోపిష్టి మనస్తత్వం కలిగిన, షార్ట్ టెంపర్ కలిగినటువంటి యోహాను లేదా ఆయన సోదరుడైనటువంటి యాకోబు చాలా ధైర్యంతో ఒక సందర్భంలో అందరికంటే, యేసుప్రభు వారి శిష్యులు అందరికంటే ముందు మరి హేరోదు చేత తల నరకబడి చంపబడినటువంటి వాళ్ళలో ఈయన ఉన్నాడు, యాకోబు గారు ఉన్నాడు. వీళ్ళ బ్రదర్ అయినటువంటి యాకోబు గారు ఉన్నాడు. అంటే ఎంత తెగువ, ఎంత ధైర్యం ఉందో, ఎంతగా వారు ప్రభు కోసం బ్రతికారు అందులో కనిపిస్తుంది. తర్వాత ఆయన శిష్యుడైనటువంటి మరి యోహాను గారు మనం చూస్తాం. యోహాను గారి జీవితాన్ని మనం చూసినప్పుడు యోహాను గారు నిజంగా ఇంత కోపం కలిగిన వ్యక్తి మార్పు చెందాడు, రూపాంతరం చెందాడు. ఒక స్థితి నుండి, కోపిష్టి మనస్తత్వం నుండి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన కోపం అంతా పోయింది, ప్రభు చేత కరెక్ట్ చేయబడ్డాడు, ఆయన మనస్సంతా మారిపోయింది. తర్వాత రోజుల్లో ప్రేమ శిష్యుడిగా మారిపోయాడు, ద డిజైబుల్ ఆఫ్ లవ్గా మారిపోయాడు. ఇది మనం తన సువార్తల్లో మనం చూస్తాం. యోహాను సువార్త అంతా మీరు చదివినప్పుడు యేసు ప్రభు వారి ప్రేమను గురించి చెప్తాడు, దేవుని ప్రేమను గురించి చెప్తాడు, ప్రేమ యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. అలాగనే ఆయన మాట్లాడితే ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు. తన పత్రికలు 3 పత్రికలు రాశాడు యోహాను గారు. తను రాసిన పత్రికలు అటు ప్రకటన గ్రంథం దగ్గర నుంచి యువతల వైపు ఉంటాయి అవి. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ఈ 3 పత్రికల్లో మనకేం కనిపిస్తుంది అంటే ప్రేమ గురించి మాట్లాడతాడు, ప్రేమ తత్వం గురించి మాట్లాడతాడు. ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, సహోదర ప్రేమ, ఇట్లా ప్రేమ గురించి ఆయన బోధిస్తాడు. ద డిజైపుల్ ఆఫ్ లవ్గా ఆయనకి పేరు వచ్చేసింది. మార్పు చెందాడు ఒక స్థితి నుండి ఒక స్థితికి. అంటే కోపిష్టి తత్వం నుండి ప్రేమతత్వంగా మారిపోయాడు. క్రీస్తుని ఎరిగినటువంటి ఎవరైనా సరే, క్రీస్తు యేసులోనికి వచ్చిన మనమందరం కూడా ఇదే రూపాంతరం చెందాలి, రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. అలా జరగకపోతే వాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? మన జీవితాల్లో కూడా మనం యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు క్రీస్తు ఏమి కోరుతున్నాడు? మనం రూపాంతరం చెందటం. మనం ఎందుకు ఇంకా మారట్లేదు? మరి ఇక్కడ యోహాన్ గారు మనలాంటి వాడే కదా. యోహాన్ గారు కూడా కోపిష్టి మనస్తత్వం, మనకు కూడా కోపం ఉంది. యేసుప్రభు వారి శిష్యులందరినీ మనం చూసినప్పుడు వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉన్నాయి, కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. వారి మైండ్ సెట్, పేతురు గారిది ఒక మైండ్ సెట్, యోహాన్ గారిది ఒక మైండ్ సెట్, ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం ఉంది వాళ్ళల్లో కూడా. ఆ స్వభావాలన్నిటినీ, పాత స్వభావాలన్నిటినీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలోనికి వచ్చినాక, క్రీస్తు చెంతకొచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు మారిపోయారు, మార్పు చెందారు. వాళ్ళ పాత స్వభావాలు ఏమైతే ఉన్నాయో, పాత బలహీనతలు ఏమైతే ఉన్నాయో అవి తర్వాత కనబడవు, తర్వాత వారిలో అది కనబడదు. క్రీస్తు చెంతకొచ్చేవారు ఎవరైనా, మనం గతంలో ఇలా ఉండొచ్చు, గతంలో మనకి ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, గతంలో మనకి ఎన్ని తప్పిదాలైనా మనం చేసి ఉండొచ్చు, గతంలో మన మైండ్ సెట్లు ఒక్కొక్కరిది ఒక రీతిగా ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాక, బాప్తిస్మం పొందాక మన బ్రతుకుల్లో ఈ ట్రాన్స్ఫిగరేషన్ జరగాలి, మన జీవితాల్లో ఇది మార్పు చెందాలి. లేకపోతే మనం దేవుని బిడ్డలుగా ఎలా చలామణి అవుతాం? మన శరీరం ఎలాగున్నా కూడా మన తీరు, మన వ్యక్తిత్వం, మన మాట, మన మేనరిజం, మన బిహేవియర్ అంతా కూడా కంప్లీట్గా మారిపోవాలి. ఎలాంటి పాపి అయినా సరే యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఇలా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. బ్రతుకు మారాలి, మనస్సు మారాలి. ఇలా మనస్సు మారకుండా, బ్రతుకు మారకుండా మనం మతం మారితే ప్రయోజనం లేదు. ఈ రోజున క్రీస్తు చెంతకొచ్చి అనేకులు మతం మారినట్లుగా చేస్తున్నారు, కానీ మనస్సు మారట్లేదు, హృదయాలు మారట్లేదు, జీవితాలు మారట్లేదు. కాబట్టి మతం మారొద్దు, మనం మతంలో బ్రతకొద్దు. మనం మతంలో బ్రతికినంత కాలం మనం మత సంబంధమైన సిస్టంలోనే మనం ఉంటాము తప్ప
ఆ పద్ధతుల్ని పాటిస్తాం. క్రమంగా వస్తాం, పాటలు పాడతాం, క్రమంగా వస్తాం. అలా వెళ్తాం గానీ మనస్సు మనం ట్రాన్స్‌ఫిగరేషన్ రూపాంతరము చెందటం అనేది ప్రాముఖ్యం. ఇది ప్రతి దినము మన జీవితాల్లో జరగాలి. ప్రతిరోజు మనం ఉదయకాలం ప్రభు చెంతకొచ్చినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆయన వెలుగులోనికొచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి పారిపోతుంది. మనం ఆయన యొక్క మండుతున్నటువంటి ఆ అగ్నిలోనికి మనం, ఆ ప్రభు యొక్క ఆ మంటలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు నిజంగా చాలా చాలా మార్పొస్తాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము రూపాంతరము చెందేటువంటి దిశగా మన క్రైస్తవ జీవితాన్ని మనం మార్చుకోవాలి. నువ్వు ఎలా పాటలు పాడావు, నువ్వు ఎలా రాగాలు తీసావు, లేకపోతే నేను ఎలా ఉన్నాను, నా యొక్క వస్త్రధారణ ఎలా ఉంది, ఇది కాదు గాని మనం చూడాల్సింది. మనము క్రీస్తునందు ఎలా ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం మనం, ఆయన స్వరాన్ని వింటున్నాం. మార్చుకోవాలి మనం. కొన్నిటిని మార్చుకోవాలి. కోపం మార్చుకోవాలి. అజ్ఞానం తీసేసుకోవాలి. మూర్ఖత్వం పోవాలి. మన మైండ్ సెట్లు మారాలి. నేను పాత జీవితంలో యేసుక్రీస్తుని ఎరగక ముందు అలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలా ఉంటాను అంటే నువ్వు క్రైస్తవుడు కాలేవు. నా నా స్వభావం ఇదేనండి, నేను ఇట్లానే ఉంటానండి అని అంటే అది నువ్వు క్రీస్తు బిడ్డవు కాలేవు. నేను నా స్వభావం ఇదే, ఇంతే ఉంటా నేను, నేను ఎవ్వరు చెప్పినా వినను అని అంటే నువ్వు దేవుని బిడ్డవు కావు. మనము దేవుని బిడ్డలము కాము. కాబట్టి ఒక స్థితి నుండి ఒక స్థితిలోనికి మారినటువంటి యోహాన్ గారు, కోపిష్టిగా ఉన్నటువంటి మనిషి, ఇతరుల నాశనాన్ని కోరుకున్నటువంటి ఒక మనిషి, చూడండి ప్రేమతత్వం కలిగి యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమను ఆయన వంటబట్టించుకుని ఆ ప్రేమ కలిగిన శిష్యుడిగా మారిపోయాడు. ప్రేమ శిష్యుడిగా మారిపోయాడు. అందుకే యేసు ప్రభువారు ఉన్న కాలంలో యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గురించి రాయబడతాయి. ఆయన తర్వాత మనం చూసినప్పుడు చాలా ఏండ్ల తర్వాత ఆయన సాధారణమైన మరణాన్ని మరణించినట్టుగా చరిత్రలో రాస్తుంది. ఈ ఉదయకాలంలో మనము చూసినట్లయితే రూపాంతర అనుభవం, రూపాంతరం చెందటం చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు ఎంత భయంకరమైనటువంటి పాపపు వ్యక్తి, ఒకప్పుడు ఇలాంటి మనిషి ఇలా ఉన్నాడండి అని చెప్పేదే, అలా చూపించేదే రూపాంతరం. ఈ రూపాంతరం అనేటువంటి అనుభవంలోనికి ప్రతి దినం మనం రావాలి. ప్రతి దినం మన జీవితాన్ని యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులో, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన వాక్యాన్ని వింటూ, ప్రార్థనలో మనల్ని మనం సరిదిద్దుకుంటూ బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మనం ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకుని, ప్రభువా నన్ను రూపాంతరపరచని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమందున్న దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహిమగల దేవ, మీ పాదాలకు స్తుతులయ్యా. నీ మహిమ నైనా ఇశ్రాయేలీయులు చూచారు. నైనా మీకు స్తోత్రాలు. నీ మహిమను ప్రభువా ఇదిగో యేసుక్రీస్తు వారి నందు మేము చూస్తూ ఉన్నాం అయ్యా. ఆయన ఈ లోకంలో బ్రతికిన ఆ జీవించిన జీవితము అయ్యా మేము చూస్తూ ఉన్న నీ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు. ఆ మహిమ, ఆ యొక్క శక్తి, ఆ ప్రభావం పాపులమైన మమ్మలను మార్చగలదు. ఆయన మరి ఉన్న కాలంలో శిష్యుల్లో కొంతమంది, ఆ శిష్యులందరూ బలహీనులే, 12 మంది శిష్యులు బలహీనులే, ఆయా రకమైన మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ మనస్సులను నా ప్రభు మార్చిన సందర్భం మేము చదువుతున్నాం. యోహాను, యాకోబులు మరి ఉరిమెడివారు అని పేరు కలిగినటువంటి వారు ప్రేమగా మారారు. క్రీస్తు కోసం త్యాగం చేయగలిగారు. ఈ రోజున మేము ఏమీ చేయలేని, రూపాంతరము చెందని బలహీనంగా ఉన్నామయ్యా. ఇంకను అలాగనే బ్రతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి సహాయం చేయండి. కోపం తగ్గట్లేదు, ఇతరమైనటువంటి దుష్టత్వం పోవట్లేదు, పేరుకు మాత్రం మేము క్రైస్తవులుగా బ్రతుకుతున్న దుస్థితి. క్షమించండి నాయన. మీ ప్రశస్తమైన కలువరి రక్తంతో కడగండి.
ఈరోజు మేము రూపాంతరం చెందాలి. మా జీవితాల్లో అటువంటి ట్రాన్స్‌ఫిగరేషన్ జరగాలి. మా మనస్సుల్లో అందుకే నీ వాక్యం రోమా 12:2 సెలవిస్తుంది. మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. రూపాంతరము చెందాలి మేము. నాయనా మీ చిత్తమేదో మేము పరీక్షించాలి. మీ ఉత్తమమైనదేదో తెలుసుకోవాలి. నాయనా మా మనస్సులు మారాలి ప్రభువా. నీకేది అనుకూలమో అది జరిగించాలి మేము. అట్టి భాగ్యము నాకు మా అందరికి ప్రసాదించండి తండ్రి. అయా ఇంత కోపతత్వం కలిగినటువంటి యోహాను గారు తర్వాత ప్రేమ శిష్యుడిగా మారినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నేను రూపాంతరం చెందాలి. మేమందరం రూపాంతరం చెందాలి. ఇంకా మేము మారాలి ప్రభువా. మేము మనుషుల వైపు చూడక తండ్రి నీ వైపు చూచే భాగ్యము, నీ మహిమను చూచే భాగ్యము, నీ మహిమ యొక్క నీ మహిమలో మేము నడుచుకున్నట్లుగా నాకును మాకును ప్రసాదించండి. బలపరచండి, కృప చూపించండి. మేము కూడా ప్రేమ కలిగిన వారిగా అయ్యా అనేకుల కోసము నాయనా త్యాగం చేయగలిగినటువంటి వారిగా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రశస్తమైన రక్తం చేతను కడగండి, శుద్ధి చేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. బొగ్గులాంటి మా హృదయాలు ప్రభువా అయా రూపాంతరం చెందినట్లుగా నిప్పుల్లో వేస్తే మేము కూడా అలాంటి రూపాంతరం చెందాలి. మీరు అగ్ని అయి ఉన్నారు. మీ వాక్యం అగ్ని అయ్యా మమ్మల్ని మండించగల శక్తివంతమైంది. కాబట్టి మమ్మల్ని మండించి మా రూపం మార్చి సహాయం చేయమని, బలపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.